దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు కొండకు క్యూ కట్టారు. దీంతో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు నిండడంతో భక్తులు వెలుపల ఉన్న క్యూ లైన్లలో సుదీర్ఘంగా వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక మరోవైపు శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న కొన్ని ప్రత్యేక సాంప్రదాయ కార్యక్రమాల నేపథ్యంలో జూలై 14 మరియు జూలై 17వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇక వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు నేపథ్యంలో వాటికి సంబంధించిన సిఫార్సు లేఖలపై కూడా టీటీడీ స్పష్టతనిచ్చింది. బ్రేక్ దర్శనాలు రద్దయిన రోజులకు ముందు రోజులైన జూలై 13, 16వ తేదీలలో ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరింది. జూలై 14న శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కోయిల్ అల్వార్ తిరుమంజనం జరగనుంది. జూలై 17న ఆలయంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆనివార్ ఆస్థానం వేడుకలు జరగనున్నాయి. జూలై 17న ఆనివార్ ఆస్థానం జరగనున్న నేపథ్యంలో ఆ రోజున ఆలయంలో నిర్వహించే పలు ప్రధాన అర్చిత సేవలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీటిలో శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్చిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఉన్నాయి. ఈ నిర్దేశిత రోజుల్లో సాధారణ భక్తులకు దర్శన సమయాన్ని మెరుగుపరిచేందుకు, ఆలయ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం తిరుమల నుండి ఫోన్లో లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వం. గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే చూసుకుంటే గత 2 నెలలుగా కూడా ఇటు భక్తులు భారీగా కూడా తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించి ఈ రోజు కూడా సంబంధించి ప్రస్తుతం ఆ రద్దీ కొనసాగుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే వారాంతపు సెలవులు కావడంతో కూడా భక్తులు భారీగా కూడా తిరుమలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైకుంఠ కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి అనంతరం శిలాతరణం వరకు కూడా క్యూ లైన్లు అయితే భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి సంబంధించి సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజున కూడా స్వామివారిని 90,546 మంది భక్తులు దర్శించుకోగా అందులో 36,303 మంది భక్తులు తలనీలాలు కూడా సమర్పించినట్లు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇక నిన్న రోజున హుండీ ద్వారా కూడా 3.93 కోట్ల రూపాయలు ఆ కానుకలు కూడా సమర్పించినట్టు, అదేవిధంగా నిన్నటి రోజున 4.61 లక్ష లడ్లను కూడా విక్రయించినట్టు టీటీడీ పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక నిన్నటి రోజుకు సంబంధించి కూడా 2.54 లక్షల మందికి భక్తులకు కూడా అన్నప్రసాదాలు పంపిణీ చేసినట్టు కూడా టీటీడీ అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే గత నెల గణాంకాలు కూడా ఒక్కసారి చూసుకుంటే కూడా సుమారు మొత్తం 25,21,975 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా అందులో మొత్తం 11,29,944 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. ఇక హుండీ ద్వారా కూడా 127,58,00,000 రూపాయలు ఆదాయం లభించినట్టు కూడా టీటీడీ తెలిపినటువంటి పరిస్థితి. మొత్తం సంబంధించి కూడా లడ్డూలు కూడా 1.27 లక్షల లడ్డూలను కూడా
ఇటు కోట్ల లడ్డులను కూడా విక్రయించినట్టు కూడా టిటిడి అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక అన్నప్రసాదానికి సంబంధించి కూడా 76 లక్షలకి పైగా, అంటే సుమారు 76 లక్షలకు పైగా కూడా ఇటు భక్తులకి అన్నప్రసాదాలను పంపిణీ చేయడమే కాకుండా 1,00,000కు పైగా భక్తులకు కూడా ఇటు ఏదైతే కూడా వైద్య సేవలు అందించినట్టు కూడా టిటిడి పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే సంబంధించి ఈ నెల 17వ తేదీన ఆనివారి ఆస్థానం, అంటే సాంప్రదాయబద్ధంగా కూడా ప్రతి నెల కూడా ఇటు సంబంధించి అంటే ప్రతి ఏడాది కూడా ఈ ఆనివారి ఆస్థానం కూడా టిటిడి నిర్వహిస్తూ వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ముందు వచ్చేటువంటి మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని కూడా టిటిడి నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు 13వ తేదీ, అదే విధంగా 16వ తేదీ కూడా టిటిడి ఏదైతే కూడా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా తీసుకోపోమని చెప్పి కూడా ఇప్పటికే టిటిడి అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. కాబట్టి దానికి అనుగుణంగా కూడా తమ ప్రయాణ భక్తులు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ముఖ్యంగా టిటిడి అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ టిటిడి ప్రధానంగా ఒకటే చెప్తుంది, సోషల్ మీడియా ఉదంతులు ఇవన్నీ ఏది నమ్మకుండా కూడా తిరుమలకు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పి కూడా టిటిడి అయితే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.